వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనం సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని డిస్కస్ చేసాం. ఇంకొక ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రేస్ ద హిస్టరీ ఆఫ్ మగధ. మగధ చరిత్రని వివరించండి. అప్ టు ద ఫాల్ ఆఫ్ నందాస్, నంద వంశం వరకు మగధ చరిత్రని వివరించమని చెప్పాడు. చాలా బాగుంటుంది, కథలాగా ఉంటుంది. అందరూ రాజులు, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు అనేది చాలా ఈజీగా ఉంటుంది. కేవలం మూడు రాజవంశాలు ఈ క్వశ్చన్లో వివరిస్తే సరిపోతుంది. జాగ్రత్తగా వినండి, సరదాగా ఉంటుంది, ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్లో కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక మనం ఆన్సర్లోకి వెళ్ళినట్లయితే, ఆర్యుల చేత ఏర్పాటు చేయబడినటువంటి షోడశ మహాజనపదాలు అంటే 16 మహాజనపదాలని ఆర్యులు ఏర్పాటు చేశారు. ఈ 16 మహాజనపదాల్లో మగధ అనేది ఒక శక్తివంతమైనటువంటి రాజ్యం. మగధ అనేది ఒక శక్తివంతమైన రాజ్యం. మొత్తం 16 మహాజనపదాల్లో కూడా మగధ అనేది శక్తివంతమైనటువంటి ఒక రాజ్యం. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడుందంటే, బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు గయా ఈ 2 జిల్లాల్లో ఉంది. ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి పాట్నా, గయా అనేటువంటి ఈ 2 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒకప్పుడు మగధ సామ్రాజ్యం అనేది ఉండేది. అయితే ఈ మగధకి మొట్టమొదటి రాజు ఎవరంటే బృహదడు మరియు అతని కుమారుడైనటువంటి జరాసంధుడు. బృహదత్తుడు, అతని కుమారుడైన జరాసంధుడు, వీరిద్దరూ మగధ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి మొదటి రాజులు. ఎవరంటే బృహదుడు మరియు జరాసంధుడు. వీళ్ళిద్దరూ కూడా బృహదద్రుడు అంటారమ్మా. వీళ్ళిద్దరూ కూడా మగధను పరిపాలించినటువంటి ఒక చిన్న రాజులు అనమాట. అంటే అప్పటికి మగధ అనేది ఒక పెద్ద రాజ్యంగా ఆవిర్భవించలే. సో మగధ అనేది ఒక చిన్న మహాజనపదంగా ఉండేటప్పుడు ఈ బృహదదుడు మరియు అతని కుమారుడైనటువంటి జరాసంధుడు మగధని పరిపాలించడం జరిగింది. అయితే వీళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా మగధ అనేది ఒక రాజవంశంలో పరిపాలించబడింది. ఈ మగధని పరిపాలించినటువంటి రాజవంశాల్లో మొట్టమొదటి రాజవంశం గురించి మనం చెప్పినట్లయితే అది ఏంటంటే హర్యాంక వంశం. అదేంటి? హర్యాంక వంశం, హర్యాంక డెన్సిటీ. ఈ హర్యాంక వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందంటే 547 టు 413 బీసీ. క్రీస్తు పూర్వము 547 నుంచి 413 వరకు. క్రీస్తు పూర్వం ఈ 547 నుంచి 413 వరకు హర్యాంక వంశం అనేది పరిపాలించింది. అయితే ఈ హర్యాంక వంశంలో పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు బింబిసారుడు. బింబిసారుడు అంటే మీరు కళ్యాణ్ రామ్ అనుకునేవారు. కళ్యాణ్ రామ్ కాదు, బింబిసారుడు అనేవాడు హర్యాంక వంశ స్థాపకుడు. ఈ బింబిసారుడు మగధను పరిపాలించినటువంటి మొట్టమొదటి గొప్ప చక్రవర్తి. ఎందుకు ఇలా పదే బింబిసారుడు గొప్ప చక్రవర్తి అని చెప్తున్నామంటే, మగధ యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకున్నట్లయితే బింబిసారుని పాలన నుంచే చెప్పుకోవాలి. ఎందుకంటే మగధను శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి మొదటి చక్రవర్తి ఎవరు అంటే బింబిసారుడు. ఇతను 547 నుంచి 495 వరకు దాదాపు 52 సంవత్సరాలు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ బింబిసారుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు? 547 నుంచి క్రీస్తుపూర్వం 495 వరకు పరిపాలించాడు. ఎవరు? బింబిసారుడు. మగధ చరిత్రను చెప్పుకోవాలంటే ఎవరిని బట్టి చెప్పుకోవాలి? బింబిసారుని బట్టి చెప్పుకోవాలి. అయితే ఇతను చుట్టుపక్కల ఇంకా మిగతా 15 మహాజనపదాలు ఉన్నాయి కదా, మొత్తం 16 మహాజనపదాలు అనుకున్నాం. ఈ మిగతా జనపదాలతో వివాహ సంబంధాలను ఏర్పరచుకొని, అంటే వారి యొక్క స్త్రీలని వీళ్ళు వివాహం చేసుకోవడం, వీరి యొక్క స్త్రీని వారికి వివాహానికి ఇవ్వడం, ఇలా వివాహ సంబంధాల వలన ఈ మగధ సామ్రాజ్యాన్ని బింబిసారుడు అనేవాడు విస్తరించాడు. చూసారా, సింపుల్ ట్రిక్ ఉపయోగించాడు.
అన్ని సామ్రాజ్యాలకు చెందినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళందరికీ ఇతను అల్లుడు అయిపోయాడు కాబట్టి ఇతని మీదకి ఇంకెవరు వస్తారు యుద్ధాలకి? ఎవరు రారు కదా. అందుకే ఇతను శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాన్ని, ఎవరితో ఏ గొడవలు లేకుండానే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఈ బింబిసారుడి తర్వాత అతని కుమారుడైనటువంటి అజాతశత్రువు పరిపాలించాడు మగధని. ఎవరు? అజాతశత్రువు. ఈ అజాతశత్రువు కూడా భలే ట్విస్ట్గా రాజు అయ్యాడు. ఎలా అయ్యాడంటే తన తండ్రి అయినటువంటి బింబిసారుడిని చంపేసి రాజు అయ్యాడు. కాబట్టి భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి చక్రవర్తి అయినటువంటి, నవ్వుతున్నారు కదా, తండ్రిని చంపి చక్రవర్తి అయినటువంటి మొదటి చక్రవర్తి ఎవరంటే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు బింబిసారుడిని చంపి వేసి జస్ట్ కామెడీ కోసం అన్నమాట. బింబిసారుడిని ఎప్పుడైతే చంపాడో అజాతశత్రువు సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అర్థమవుతుంది కదమ్మా. ఈ అజాతశత్రువు తర్వాత ఈయన కుమారుడైనటువంటి ఉదయద్రుడు, ఇతన్నే సింపుల్గా ఉదయదుడు అంటాం. ఈ ఉదయద్రుడు మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇతను మగధ యొక్క రాజధాని అయినటువంటి పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు. ఈ పాటలీపుత్ర నగరాన్ని నిర్మించి ఈ పాటలీపుత్రాన్ని మగధకి రాజధానిని చేశాడు. సో ఈ ఉదయద్రుడి తర్వాత ఈయన కుమారులందరూ కూడా బలహీనులు, అంటే ఎందుకు పనికిరాని సన్నాసులు, చావట్లు. అందువలన వీళ్ళ దగ్గరగా మంత్రిగా ఉన్నటువంటి శిశునాగ వంశానికి చెందినటువంటి అమాత్యుడు అనే మంత్రి ఈ ఉదయద్రుడు కుమారుడిని చంపి శిశునాగ వంశాన్ని స్థాపించాడు. ఇంతటితో ఈ యొక్క ఏదైతే హర్యాంక వంశం గురించి మనం చెప్పుకున్నామో హర్యాంక వంశం కథ ముగిసింది. బింబిసారుడితో మొదలయ్యి ఉదయద్రుడి వరకు బలంగా పరిపాలించబడినటువంటి హర్యాంక వంశము, ఉదయద్రుడు కుమారులు బలహీనులు కాబట్టి అక్కడతో ఈ హర్యాంక వంశం అనేది ముగిసింది. ఇక వీళ్ళ తర్వాత మనం చెప్పుకోదగినటువంటి వంశము శిశునాగ వంశం. ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే వెనక్కి వీడియో మరొక 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. హర్యాంక వంశం తర్వాత వచ్చినటువంటి వంశము శిశునాగ వంశం. మగధను పరిపాలించినటువంటి ఇంకొక గొప్ప వంశము శిశునాగ వంశము. ఈ శిశునాగ వంశాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే అమాత్య అనేటువంటి మంత్రి స్థాపించాడు. అమాత్య, ఇతను సాధారణంగా మంత్రి అమ్మ. ఎందుకు అంటే ఇతను ఒక్కడే వారిని చంపి గట్ట రాజు అవ్వలేదు. ఇతనికి ఆ మగధ ప్రజలు కూడా సహాయం చేశారు. ఎందుకంటే ఉదయద్రుడు కుమారులు అందరూ కూడా కొంత చవటలు, వాళ్ళని ఈయన ఈజీగానే చంపేసి మిగతా వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో ఈయన రాజు అయిపోయాడు. ఎవరు? అమాత్యుడు. సో శిశునాగ వంశంలో గొప్పగా చెప్పుకోవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అమాత్యుడు. ఈ శిశునాగ వంశం మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు పాలించిందంటే 413 to 345 BC. అంటే క్రీస్తు పూర్వము 413 నుంచి క్రీస్తు పూర్వం 345 వరకు కూడా శిశునాగ వంశం అనేది మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. క్లియర్ కదమ్మా. ఇక ఈ అమాత్యుడు ఏం చేశాడంటే అప్పటి వరకు రాజధాని నగరంగా ఉన్నటువంటి పాటలీపుత్రాన్ని కొంచెం గిరివ్రజ మరియు వైశాలి అనే ప్రాంతాలకి రాజధానిని మార్చాడు. ఏ ప్రాంతాలు? గిరివ్రజ, వైశాలి అనేటువంటి ప్రాంతాలకి రాజధానిని మార్చాడు. ఇలా మార్చినటువంటి రాజు ఎవరు? అమాత్యుడు. ఈ అమాత్యుడు ఇలా మార్చడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ మహాజనపదాల్లో ఒక గొప్ప జనపదమైనటువంటి అవంతి మహాజనపదం ఉంది. ఈ అవంతి మహాజనపదం మీద ఇతను దాడి చేసి ఆ అవంతి మహాజనపదానికి చెందినటువంటి రాజును చంపేసి ఆ అవంతి మహాజనపదాన్ని మగధలో కలిపేశాడు. సో ఈ యొక్క ఆలోచన వల్ల ఇతను గిరివ్రజ, వైశాలి వైపు రాజధానిని మార్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా రాజధానిని పాటలీపుత్రానికే మార్చాడు. సో ఈ అవంతి రాజ్యాన్ని ఎప్పుడైతే జయించాడో ఆ జయించిన కొంతకాలానికే మరలా రాజధానిని పాటలీపుత్ర నగరానికి మార్చాడు. ఇతని తర్వాత ఈ యొక్క వంశాన్ని ఈ యొక్క శిశునాగ వంశాన్ని పరిపాలించినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి ఎవరంటే మహాపద్మనందుడు. మహాపద్మనందుడు శిశునాగ వంశానికి చెందినటువంటి వ్యక్తి కాదు.
ఇతను నంద వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మూడో వంశం ఏదంటే నందవంశం. ఈ నందవంశాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మహాపద్మనందుడు స్టార్ట్ చేశాడు. ఈ మహాపద్మనందుడు అమాత్యుని యొక్క కుమారుల్ని చంపి ఇదిగోండి ఈ నందవంశాన్ని స్టార్ట్ చేశాడు. ఇంతటితో మనకి ఏ వంశం పూర్తి అయిందంటే శిశునాగ వంశం యొక్క పాలన కూడా పూర్తయింది. మొదట పరిపాలించింది మగధ వంశంలో ఉదయద్రుడు కుమారులు బలహీనులు కావడంతో అమాత్యుడు వాళ్ళని చంపేసి శిశునాగ వంశాన్ని ప్రారంభించాడు. ఈ శిశునాగ వంశము 413 నుంచి 345 వరకు పరిపాలించింది. ఆ తర్వాత శిశునాగ వంశంలో చివరి రాజుని హత్య చేసి చంపేసి నందవంశాన్ని ప్రారంభించిన వాడు మహాపద్మనందుడు. మగధ చరిత్రలో చెప్పుకోదగ్గ మరొక గొప్ప రాజు మహాపద్మనందుడమ్మ. ఎంత గొప్ప రాజు అంటే మగధ సామ్రాజ్యాన్ని భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతం నుంచి ఎక్కడో ఈశాన్యంలో ఉన్న ఒడిస్సా ప్రాంతం వరకు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి గొప్ప చక్రవర్తి మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడిని నందవంశ స్థాపకుడు అంటారు. ఏ వంశ స్థాపకుడు? నందవంశ స్థాపకుడు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మహాపద్మనందుడు రాజు కాదమ్మా, క్షత్రియుడు కాదు. ఒక సాధారణ వంశానికి చెందినటువంటి, క్షత్రియులకు కానిటువంటి అంటే రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు. ఇలా క్షత్రియుడు కానిటువంటి మొట్టమొదటి చక్రవర్తి భారతదేశంలో ఎవరంటే మహాపద్మనందుడు. రాజవంశానికి చెందినవాడు కాకపోయినా ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహాపద్మనందుడు మగధ లాంటి గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఇది ఇతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ. ఎంతగా అంటే ఇతన్ని పురాణాల్లో ఉన్నటువంటి పరశురాముడితో పోలిస్తారు. పురాణాల్లో పరశురాముడు ఏ విధంగా అయితే క్షత్రియుల్ని చంపి ఆయన తన యొక్క ప్రభావవంతమైనటువంటి శౌర్యాన్ని ప్రదర్శించాడు, మహాపద్మనందుడు కూడా అనేక మంది క్షత్రియులను ఓడించి నందవంశాన్ని ఒక గొప్ప వంశముగా తీర్చిదిద్దాడు. ఈయన తర్వాత ఈయన యొక్క 8 మంది కుమారులు నందవంశానికి రాజులయ్యారు. ఈ 8 మంది కూడా అసమర్థులే. వారిలో చివరివాడు, నందవంశంలో చివరివాడు అని ఎవరి గురించి చెప్తామంటే ధననందుడు గురించి చెబుతాం. ఈ ధననందుడు కాలంలోనే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తూ వచ్చి భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు. సో ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధననందుడి కాలంలో అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చాడు. సో మనం చెప్పుకున్నాం ఈ 8 మంది కూడా చావట్లో ఎవరు? వాళ్ళ తండ్రి మహాపద్మనందుడు గొప్ప యుద్ధ వీరుడు. అలాంటి తండ్రి కడుపులో పుట్టినటువంటి 8 మంది నందులు కూడా ఎందుకు పనికిరాని పందులు. సో వీళ్ళంత బలహీనులు కాబట్టే మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి, మౌర్య వంశానికి చెందినటువంటి ఒక గొప్ప చక్రవర్తి, మనం అతని గురించి మీరు బాగా తెలిసే ఉంటుంది. అతనే చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో ఎప్పుడైతే చాణక్యుడు వీళ్ళు అసమర్థులని గ్రహించాడో చంద్రగుప్త మౌర్యుడిని తయారు చేసి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క నందుల మీద దండయాత్ర చేసి భారతదేశంలో నందుల పాలనకి ముగింపు చెప్పారు. సో మనకి క్వశ్చన్లో నందవంశం వరకే చెప్పమన్నాడు కాబట్టి సో ఈ 8 మంది ధననందుడితో పూర్తి అయిపోయింది నందవంశం. ధననందుడి మీద యుద్ధం చేసినటువంటి గొప్ప చక్రవర్తే చంద్రగుప్త మౌర్యుడు. అది తర్వాత మగధ చరిత్రని తెలియజేస్తుంది. సో మనకి క్వశ్చన్లు ఇక్కడ వరకు అడిగాడు కాబట్టి మీరు ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. సో మరొకసారి ఈ క్వశ్చన్ 1కి 2 సార్లు వినండి, ఈజీగా ఉంటుంది. రేపు ఎగ్జామ్లో మీకు రాయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. 3 వంశాలు. మొదటిది వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం? హరియాంక వంశం గురించి చెప్పాం, శిశునాగ వంశం గురించి చెప్పాం. 3వది నందవంశం. ఈజీగానే ఉంటుంది. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు లైక్ చేయకపోయినా కనీసం మీ ఫ్రెండ్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది వాళ్ళకైనా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.